డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో టీడీపీ సాగిస్తున్న బ్లడ్ డైరీ పాలనపై పోరాటం షురూ చేసింది వైఎస్ఆర్సీపీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 52 రోజులు దాటినా కూడా ఇంకా టీడీపీ రాక్షస కాండ కొనసాగుతూనే ఉంది. మంత్రి లోకేష్ రెడ్ బుక్ స్ఫూర్తితో రెచ్చిపోతోంది పచ్చమూట. టీడీపీ దాడులు పెచ్చుమీరటం, వినుకొండలో దారుణమైన హత్యకు పాల్పడడం వంటి ఘటనలు పార్టీ నేతలను కన్నెర్ర చేసేలా చేశాయి. టీడీపీ రాక్షస కాండను అడ్డుకునేందుకు ఏకంగా ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు దిగింది వైఎస్ఆర్సీపీ. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో జరిపిన ఆందోళన ద్వారా జేపీలో టీడీపీ సాగిస్తున్న నరమేధాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేసింది. టీడీపీ హింసకు సంబంధించిన ఫోటోలు చూసి పలు పార్టీ నేతలు షాక్కు గురయ్యారు. జేపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ సాగిస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు పలు పార్టీల నేతలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా మద్దతిచ్చే పార్టీలతో కలిసి పోరాటాలకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. తద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో పోరాట స్ఫూర్తిని నింపారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో పోరాటాన్ని మరింత తీవ్ర రూపం దాల్చే విధంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇతర రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున తమ సంఘీభావాన్ని కూడా తెలియజేసే ధర్నా దీక్ష శిబిరం దగ్గరికి ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అక్కడ తరలి వచ్చి జగన్కు సంఘీభావం తెలియజేశారు. అంతేకాదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక కాండ ఏదైతుందో అదంతా కూడా వీడియో ఫోటోల ఎగ్జిబిషన్ రూపంలో చూసిన తర్వాత వారు కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఇలాంటి పరిస్థితి దేశంలో తలెత్తడానికి వీల్లేదు. గతంలో మణిపూర్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా చోటు చేసుకున్న పరిస్థితి మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటివి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగడానికి వీల్లేదంటూ జాతీయ పార్టీల నాయకులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవైపు ధర్నా జరుగుతుండగానే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఆ తరహా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏదా సామిరెడ్డి మీద అయితే ఏకంగా అక్కడే కాళ్ళు చేతులు నరికేసి అతను చనిపోయాడు అనుకుని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిన పరిస్థితి. తర్వాత మహిళల మీద చూస్తే గడిచిన 50 రోజుల్లోనే దాదాపు 15 మంది మీద చిన్నారులు కానీ మహిళల మీద అత్యాచారాలు, హత్యలు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఇలాంటి దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని మరింత తీవ్ర రూపం దాల్చే విధంగా పోరాటాన్ని చేయాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా తనతో కలిసి వచ్చే ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసేందుకు కూడా ఆయన ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. థ్యాంక్ యూ రవీందర్.